రాత్రికాల ప్రార్థన. జీవాధిపతి, జీవం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లిస్తున్నాము. గతించిన ఉదయం నుంచి కూడా సూర్యోదయం మొదలుకొని ఈ సూర్యాస్తమయం వరకు మమ్మల్ని కాపాడిన దేవుడవు, మమ్మల్ని రక్షించిన దేవుడవు, మాకు తోడై ఉన్న దేవుడవు, మీకే స్తోత్రాలు తండ్రి, స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ రోజంతను ప్రభువా మా ప్రయాణాలను దీవించారు నాయన. ఏ హాని, ఏ ప్రమాదం, ఏ అపాయం మాకు జరగకుండా కాపాడారు తండ్రి. ఈ రోజున మాకు కావలసిన ప్రతి వాటిని కూడా ఆయా సమయాల్లో సమకూరుస్తూ మాకు సమృద్ధిని దయచేశారు ప్రభువా. ఈ రోజున మేము ఏ విషయంలో చింతించకుండా మీరు మాకు తోడై ఉండి ప్రతి విషయంలో బలపరిచినందుకు కూడా స్తోత్రాలు. ముఖ్యంగా మరొకసారి రాత్రి కాలంలో సజీవ లెక్కల్లో మేమును మా కుటుంబమును చేరి మీ నామాన్ని స్తుతిస్తూ మీకు ప్రార్థించగలిగే ఈ ఘనమైన దివ్యమైన అవకాశం దయచేసినందుకు కూడా కోట్లాది కోట్ల స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ దుఃఖ దినములు సమాప్తములగునని యెషయా గ్రంథము 60:20 ద్వారా తండ్రి తెలియజేస్తున్నారు. స్తోత్రాలు ప్రభు. ఎవరైతే దుఃఖిస్తున్నారో, దేని కొరకైతే వారు దుఃఖిస్తున్నారో, దేనిని బట్టయితే వారు బాధపడుతున్నారో అయా, అవన్నీ కూడా వారి నుంచి వెళ్ళిపోతున్నాయి. వారి దుఃఖ దినములు సమాప్తములవుతున్నాయని చాలా సుస్పష్టంగా తెలియజేస్తున్నారు ప్రభువా. అయా, ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఈ మాటలను రిసీవ్ చేసుకొని వారు తండ్రి ఆనందంగా జీవించే కృప దయచేయమని, బిడ్డల దుఃఖమును ఆనందంగా మార్చమని, కృపా సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే ఈ రాత్రి కాలంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి కూడా అడుగుతున్నాం, పేరు పేరున ప్రార్థిస్తున్నాము. గొప్ప ఆశ్చర్య కార్యాలు వారి జీవితంలో జరిగించమని బ్రతిమాలుకుంటున్నాము. ఏ సమస్యతో మీ పాద సన్నిధికి వచ్చారో మీకు తెలుసు నాయన, ఆ సమస్యను వారి నుంచి తొలగించండి. ఏ ఆశతో వారు మీ పాద సన్నిధికి వచ్చారో ఆ ఆశను వారి జీవితంలో నెరవేర్చండి ప్రభువా. ఎంతోమంది బిడ్డలు ప్రభువా అనేక విధములైన అనారోగ్యాల చేత బాధింపబడుతున్నారయ్యా, దుఃఖింపబడుతున్నారు. వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్య నుంచి తండ్రి విడుదల దయచేయండి. సంపూర్ణ ఆరోగ్యమును, సంపూర్ణ బలమును, శక్తిని, ఆయుష్ను ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. దురాత్మ క్రియల చేత పీడించబడుతున్నారేమో నాయన, యేసు నామంలో విడుదల అనుగ్రహించండి. అయ్యా, కుటుంబంలో అపవాది కలుగజేస్తున్న గొడవలు, అశాంతికరమైన పరిస్థితులను కూడా యేసు నామంలో లయపరచండి. ఆ కుటుంబంలో నెమ్మదిని దయచేయండి, సమాధానాన్ని దయచేయండి. అయా, భార్యకు భర్తకు మధ్య, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య, రక్త సంబంధికులకు మధ్య ఉన్నటువంటి ప్రతి విభేదాన్ని తొలగించమని, మీరు కట్టిన కుటుంబముగా ఆ కుటుంబం మార్చబడుటకు సహాయము దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన, కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి. న్యాయాన్ని వారి వైపున కనబరచండి ప్రభువా. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, ప్రయత్నాలను కూడా సఫలపరచమని అడుగుతున్నాం తండ్రి. ఆర్థికపరమైన ఇబ్బందుల చేత ఎంతోమంది కృంగిపోతున్నారు తండ్రి. అప్పులను బట్టి కృంగిపోతున్నారయ్యా, అప్పుల నుంచి విడుదల దయచేయండి. వారి యొక్క ఉద్యోగంలో, వారి వ్యాపారాల్లో అభివృద్ధి చెంది ఆశీర్వదింపబడుటకు సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన, వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు, సాటి అయిన సహాయం దయచేయండి తండ్రి. గర్భఫలం లేని వారు ఎంతోమంది ఉన్నారు, ప్రార్థిస్తున్నాం నాయన, వారి గర్భాన్ని తాకండి తండ్రి. మృతతుల్యమైన గర్భాన్ని ప్రభువా మరలా జీవమును అనుగ్రహించి బిడ్డలకు గర్భఫలం దయచేయండి నాయన. ఎస్ లార్డ్. అదేవిధంగా ప్రభువా, ఎంతోమంది బిడ్డలు విదేశాలు వెళ్తూ ఉన్నారు, ప్రయత్నాలను సఫలపరచండి అయ్యా. వారి ఇమిగ్రేషన్లో ఎటువంటి సమస్యలు రాకుండా, వారి వీసా ఇంటర్వ్యూస్లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా సహాయం అనుగ్రహించండి. వెళ్తూ ఉండంగా మార్గాల్లో తోడై ఉండండి. చదువుకుంటున్న వారు, పనులు చేసుకుంటున్న వారు కూడా ఉన్నారు, వారిని దీవించండి ప్రభువా. లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, ప్రమోషన్స్ కొరకు బిడ్డలు ప్రార్థిస్తున్నారు, వాటన్నిటిని అనుగ్రహించండి. సొంత గృహాలు లేని వారికి అయా సొంత గృహమును దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా నాయన, ఎవరైతే మారు మనసు లేని వారుగా ఉన్నారో కుటుంబాల్లో వారందరికీ మారు మనసు దయచేయండి. దుర్వ్యసనాలు, పాపపు క్రియలు, చెడు అలవాట్లు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా, అదేవిధంగా నైట్ డ్యూటీల్లో బిడ్డలున్నారు, నైట్ ట్రావెలింగ్ చేస్తున్నారు, రక్షణ సహాయం అనుగ్రహించండి ప్రభువా. మా భారతదేశాన్ని, దేశ ప్రజలను, ముఖ్యంగా దేశానికి రక్షణగా ఉన్నటువంటి సైనికులను, వారి కుటుంబాలను కూడా దీవించమని తండ్రి, మేము ఈ రోజున సేద తీరబోతున్నామయ్యా.
నీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ దయచేయండి ప్రభువా. దురాత్మ క్రియలు, దొంగలు, శత్రువులు, మాకు హాని కలిగించే పరిస్థితులు ఏవిను మమ్మల్ని ఈ రాత్రిన ముట్టకుండా మీరే మా అందరినీ భద్రపరచమని, కంటి నిండా నిద్ర దయచేయమని, సుఖవంతమైన నిద్రతో ప్రతి బిడ్డను సంతృప్తిపరచమని, నిద్రలేమి పీడగల సమస్యల నుంచి విడుదల అనుగ్రహించమని, మమ్మల్ని మా కుటుంబాన్ని మీకు అప్పగిస్తున్నాం. మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవ సంఖ్యల్లో మా అందరినీ నిలవబెట్టుకోమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.